అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఒక స్నాక్ ఐటెం తయారు చేసుకుందాం. దానికి ముందుగా 1 కప్పు శనగపప్పును తీసుకొని 3 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత నీళ్లు వంపి చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి, నీరంతా కారిపోయే వరకు. నానబెట్టుకున్న శనగపప్పుని 2 టేబుల్ స్పూన్ల వరకు పక్కన పెట్టుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవటానికి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం శనగపప్పును వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, కొంచెం చెక్క, 5 ఎండుమిరపకాయలు, 1/2 ఇంచు అల్లం, కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి మిగిలిన శనగబేడలు కూడా వేసి పరకగా గ్రైండ్ చేసుకొని చివరగా 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి, మీరు తినే కారంని బట్టి. కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని ఉప్పు సరి చూసుకొని అవసరమైతే కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి తీసి పెట్టుకున్న శనగపప్పు ఉన్నాయి కదా, అవి కూడా కలుపుకోవాలి. ఇలా పైన వేసి కలుపుకోవటం వలన వడ తినేటప్పుడు అవి పంటి కింద పడి చాలా బాగుంటాయి. స్టవ్పై బాణాలి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఆయిల్ పట్టించి వడలు చేసి పెట్టుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని అరచేతిలో పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఆయిల్లో ఒకేసారి వేయటం వల్ల అన్నీ ఒకేలాగా బాగా కాలుతాయి. ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా కాలకుండా బాగుంటాయి. చూడండి ఎంత బాగా కాలాయో కదా. ఒక్కొక్కటిగా కూడా మనం ఆయిల్లో వేసుకోవచ్చు, కానీ ఒకటి కొంచెం ఎక్కువగా కాలుతుంది, ఒకటి కొంచెం తక్కువగా కాలుతుంది. అంతే అండి, ఫంక్షన్లలో చేసే మసాలా వడ రెడీ. ఈ చల్లని వాతావరణానికి సాయంకాల వేళ వేడివేడి కాఫీ, వేడివేడి మసాలా వడ ఉంటే సూపర్ కదా. నాకైతే చాలా ఇష్టం. మరి మీరు ఎలా ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.